ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి రాత్రంతా మనల్ని ఎంతగానో కాచి కాపాడిన దేవాతి దేవునికి మనం ముందుగా స్తుతించి మన దినాన్ని ప్రారంభిద్దామా? మోషే భక్తుడు అంటాడు కదా, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము దేవా అని. మోషే గారు ఉదయాన్నే వేకువజామున ప్రభువుని అడిగినట్లు మనం చూస్తాం. అలాగే మనకు విరోధి అయిన ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదు. దేవుని నామంలో మనము మోకాళ్ళు ఉని ప్రార్థించగలిగితే వేకువజామున మన మొరను ప్రభు ఆలకిస్తారు. యాకోబుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడనయ్యున్నాడు. ప్రార్థనకు జవాబు రావటలేదని నువ్వు బాధపడుతున్నావా? బాధపడొద్దు. ఏ విషయంలోనూ మనము చింతపడకూడదు. ఎందుకంటే మనకు సజీవం కలిగిన దేవుని ఎరిగి ఉన్న వారము. ఎవరు చింతపడతారు అంటే దేవునిని ఎరుగని వారు. ప్రతి విషయంలోనూ వాళ్ళు చింతపడతారు. మన దేవుడైన యెహోవాను బట్టి మనం ఎంతో ధన్యులము. మనం ఏ విషయంలోనూ చింతపడని అవసరం లేదు. ఉదయాన్నే లేచి మనం చేసే ప్రతి పనిని మన భారమును యెహోవా చేతులకు అప్పగించి మరి ఆయనతో మొట్టమొదటిగా మనం మాట్లాడే వరంగా ఉండాలి. ఉదయమున ఆయనతో మాట్లాడే వరంగా ఉందాం. మీరు కొద్ది దేవుని వాక్యంను చదువుకుందాం. అతడు నీటి కాలువల యోరాను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయినదంతయు సఫలమగును. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో మరి ఈ వాక్యము నీటి కాలువల అంటే ఒక చెట్టు నీటి యొద్ద నాటబడినప్పుడు అది ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది. తన తగిన కాలంలో తన ఫలములను అది అందిస్తుంది. అలాగే మనము సంతోషముగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి అంటే ఆయన వాక్యంలో మనము కట్టబడాలి. దేవుని వాక్యంలో మనం కట్టబడినప్పుడు, మనము నాటబడినప్పుడు మనము తగిన కాలంలో ఫలములు ఇచ్చేవారముగా, మనము దేవుని కార్యాలను జరిగించేవారముగా, ఆయన తగిన కాలంలో మన పట్ల ఆయన కార్యములను నెరవేరుస్తాడు. గనుక మనము ఆయన వాక్యంలో కట్టబడాలి. నీవెప్పుడు సంతోషంగా, నీ కుటుంబము నీవు సంతోషంగా ఉండాలి. దేవునితో నీవు మాట్లాడే బిడ్డగా ఉన్నప్పుడు ఆయన నీకు తగ్గిన సమయంలో ఫలములను, నీకు సంతోషాన్ని ఆయన దయచేస్తాడు. మరి ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాను బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభువా. ఉదయకాల సమయంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వారి ప్రయాణాల్లో మీరు తోడు నీడగా ఉండండి నా తండ్రి. నీకు స్తోత్రములు వందనములు నా ప్రభువా. అలాగే నా తండ్రి నాయన హాస్పిటల్లో జాయిన్ అయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అటు బిడ్డలకు స్వస్థతను దయచేయండి. ఎమర్జెన్సీలో ఉన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి నాయన. మీ గాయపడిన హస్తం వేసి వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. ప్రతి బలహీనతో శోధించబడుచున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన. నీకు స్తోత్రములు వందనములు ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాను. వారి సమస్యలను, ఆర్థిక సమస్యల నుంచి వారికి విడుదల దయచేయండి నాయన. ఏ కుటుంబం అయితే ప్రభువా నాయన శాంతి సమాధానము లేకుండా ఉన్నారు, అట్టి కుటుంబంలో శాంతి సమాధానమును దయచేయండి నా ప్రభువా. నీకు స్తోత్రాలు వందనాలు నాయన. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకునండి. మీరు మాట్లాడి కృప చూపించమని అడుగుచున్నాను ప్రభువా నాయన. నీకు స్తోత్రాలు. భార్యాభర్తల మధ్య శాంతి సమాధానమును దయచేయండి నాయన. ప్రభు నాయన నీకు స్తోత్రాల ప్రభు. విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి నా తండ్రి నాయన. నీ స్తోత్రాలు. ఎంతోమంది బలహీనల చేత ఆయా సమస్యలతో బాధపడుచున్న బిడ్డలను మీ గాయపడిన హస్తమేసి ముట్టి స్వస్థతను దయచేయమని అడుగుచున్నానయ్యా. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. మీరు దర్శించండి నాయన. ఎవరికి ఏది అవసరమో నీకు తెలుసు ప్రభా. నీకు స్తోత్రాల వరకు సహాయం చేయమని అడుగుచున్నాను. చదువుకునే బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. నీ స్తోత్రాలు వందనాలు నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నానయ్యా. యోగ్యత లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా
నాయనా నీ స్తోత్రములు. ప్రతి ఒక్క గృహంలో నీ వెలుగులు నింపమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్క తల్లి వేకువ జామున లేచి మొదటి గడియలో నీతో మాట్లాడే వారి గుండుటకు సహాయం చేయి నాయనా. అయా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు నాయన. అనేక కార్యములను మీరు జరిగించమని అడుగుచున్నాను ప్రభు. వివాహాలు కాని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వివాహాలు మీరు జరిగించండి. అయా నీకు స్తోత్రాలు. వారి కుటుంబాలను మీరు కట్టమని అడుగుచున్నాను ప్రభు. గర్భవతుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. అయా వారికి మంచి గర్భఫలమునైనా గర్భము లేని వారికి గర్భఫలమును దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అయా నీ స్తోత్రం. వారి ఇంట సంతోషమును కలుగజేయమని అడుగుచున్నామయ్యా. అయా నీ స్తోత్రాలు ప్రభు. జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడండి. అడుగుడి ఇవ్వబడిన, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడిన అని మాట్లాడిన దేవా, అడుగుచున్నామయ్యా, సహాయం చేయండి. అయా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. నాయన నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి చదువుకునే వారి కొరకు ప్రార్థిస్తున్న వారి చదువుల్లో మీరు తోడయిండండి. చిన్న బిడ్డల నుంచి పెద్దవారి వరకు, కాలేజీ వెళ్ళే వారి వరకు కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరికి మీరు తోడు నీడుగా ఉండండి. వ్యవసాయం చేసుకుని బిడ్డ రైతులను మీరు జ్ఞాపకం చేసుకుని వారి పాడి పంటలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా నీకు స్తోత్రము స్తోత్రములు ప్రభా. అయా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ వాక్యాన్ని ప్రకటించుచుండగా మంచి నేలలో ప్రభు పడుటకు విత్తనములు సహాయం చేయమని అడుగుచున్నాను. యోగ్యత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్క సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. అయా మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు సహాయం చేసి శాంతి సమాధానం మా దేశానికి మీరు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించి నీ నామాన్ని మహిమపరచుకొనమని అడుగుచున్నాను. అయా నీకు స్తోత్రం. మేమందరము మొట్టమొదటిగా నీతో మాట్లాడే వరకు కూడా సహాయం చేయమని, యోగ్యత లేని నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యము ప్రార్థన మీకు నచ్చినట్లయితే మీరు నాకు కామెంట్ చేయండి. మీ కొరకు ప్రార్థిస్తాము. ఆమేన్.